Distributed systems unit 5. Unit 5 next concept is nothing but file sharing semantics. Okay, ఇక ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక షేర్డ్ ఫైల్ ఉందనుకోండి. ఓకే, సో సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక షేర్డ్ ఫైల్ని ఎట్ ఏ టైంలో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సర్వర్ ఫైల్లో ఉన్న ఇలా ఒక ఫైల్ని అంటే ఒక షేర్డ్ ఫైల్ అని ఎందుకు అంటున్నాము, ఆ ఫైల్ యాక్సెసిబిలిటీ అనేది అదర్స్ యూజర్స్ అనే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటేనే యాక్సెస్ చేయగలరు. సో అటువంటి ఫైల్ ఏమని పిలుస్తాం, షేర్డ్ ఫైల్ అంటాం. సో సర్వర్ లొకేషన్లో షేర్డ్ ఫైల్ ఉంది. ఈ షేర్డ్ ఫైల్ని ఎట్ ఏ టైంలో మరి ఒకరే యాక్సెస్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక షేర్డ్ ఫైల్ని ఎట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసేటప్పుడు మరి ఒక యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు ఒక ఫైల్ని అంటే ఆ ఫైల్లో యూజర్ అనేవాళ్ళు డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఏంటి, రీడ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదు అంటే మాడిఫికేషన్ చేయొచ్చు. ఓకే కదా, మాడిఫికేషన్స్ అనగానే ఏమొస్తాయి, ఏదైనా ఆ ఫైల్ని వాడు రీడ్ చేసి వదిలేయచ్చు, లేదు అంటే కనుక ఆ ఫైల్ మీద యూజర్ అనేవాడు ఏం చేయొచ్చు, మాడిఫికేషన్స్ చేయొచ్చు. ఇక మాడిఫికేషన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైనా రీడ్ చేయొచ్చు, మాడిఫికేషన్స్ అంటే రైట్ చేయొచ్చు ఆ ఫైల్ని, లేదా డిలీట్ చేయొచ్చు. ఓకే, లేదు అంటే కనుక అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక షేర్డ్ ఫైల్ని ఎట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కూడా పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా ఆ ఫైల్ని రీడ్ చేసేయచ్చు, లేదు అంటే కనుక మాడిఫికేషన్స్ చేయొచ్చు. మాడిఫికేషన్ చేస్తారంటే ఆ ఫైల్ని రైట్ చేయొచ్చు, అంటే ఉన్న ఇన్ఫర్మేషన్కి అడిషనల్గా రైట్ చేయొచ్చు, అంటే అప్డేట్ చేయొచ్చు, లేదు అంటే ఉన్న ఫైల్ని డిలీట్ చేయొచ్చు. ఇటువంటి డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఆ షేర్డ్ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు రీడ్ చేస్తే ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు, రీడ్ చేసి వదిలేస్తారు కాబట్టి. మరి రీడ్ చేయడం మాత్రమే జరుగుతుందంటే అక్కడ రైట్ ఆపరేషన్ జరగవచ్చు, అప్డేట్ ఆపరేషన్ జరగవచ్చు. మరి ఇలా రైట్ కానీ అప్డేట్ కానీ ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ఫైల్ని షేర్డ్ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారు. నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాడిఫికేషన్ చేస్తున్నారు అనుకోండి. మరి ఈ మాడిఫికేషన్స్ అన్నీ కూడా సర్వర్లో ఉన్న ఫైల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి చెప్పే కాన్సెప్టే ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్. ఓకే, ఒక నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైంలో అందరూ యాక్సెస్ చేశారు, ఒకరు అప్డేట్ చేస్తే ఒకరి ఆ సేమ్ ఫైల్ని డిలీట్ చేశారు. ఓవరాల్గా ఈ ఫైల్ అనేది ఎక్కడిది, సర్వర్ లొకేషన్లో ఉన్న ఫైల్. మరియు యాక్సెస్ చేసిన యూజర్స్ అంతా ఒకే టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారంటే ఒకరు అప్డేట్ చేయొచ్చు, ఒకరు డిలీట్ చేయొచ్చు. మరి ఇలా అప్డేషన్ చేసినా, డిలీట్ చేసినా, లేదు రైట్ చేసినా, ఆల్రెడీ ఉన్న ఫైల్ని రైట్ చేసినా, ఓవరాల్గా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. అందరూ ఒకే ఆపరేషన్ ఏమి పర్ఫామ్ చేయరు. ఇన్ కేస్ అందరూ ఒకే ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఒకే డేటాని ఏమి ఇన్సర్ట్ చేయరు. సో ఇలా అప్డేట్ చేసేటప్పుడు అంటే మాడిఫికేషన్ చేసినప్పుడు ఓవరాల్గా ఆ ఒరిజినల్ ఫైల్ అంటే ఆ సర్వర్ లొకేషన్లో ఉన్న ఆ ఫైల్ మీద జరిగే రిఫ్లెక్షన్ ఏంటి చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్. ఓకే, సో ఈ ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 4 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే యూనిక్స్ సెమాంటిక్స్. ఫస్ట్ వన్ యూనిక్స్ సెమాంటిక్స్. ఇక యూనిక్స్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైతే ఒక ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ షేర్డ్ ఫైల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేసే ఆపరేషన్ అయితే డిలీషన్ ఆపరేషన్ కానీ, అప్డేషన్ ఆపరేషన్ కానీ, రైట్ ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారో ఆ ఆపరేషన్ అనేది ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తున్నారో వెంటనే అది కాస్త సర్వర్ ఫైల్లో అప్డేట్ అయిపోతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏ ఆపరేషన్స్ చేసినా సరే ఇన్స్టెంట్గా ఆ అప్డేషన్స్ అనేవన్నీ కూడా సర్వర్ ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ అయిపోతాయి. అలా ఉండే దాన్ని ఏమని పిలుస్తామంటే యూనిక్ సెమాంటిక్స్ అంటారు. ఇన్స్టెంట్లీ ఓవరాల్గా ఏ చేంజెస్ జరిగినా సరే ఓవరాల్గా ఆ ఫైల్ అంతా కూడా అట్ ఏ టైం చేంజెస్ చేసిన వెంటనే అక్కడ మాడిఫికేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. అలా ఉండే దాన్ని ఏమని పిలుస్తామంటే యూనిక్స్ సెమాంటిక్స్ అంటాం. ఇక సెకండ్ సెమాంటిక్స్ ఏంటి అంటే సెషన్ సెమాంటిక్స్. సెషన్ సెమాంటిక్స్. ఇక సెషన్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా సెమాంటిక్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఫైల్ షేరింగ్ అంటే ఏంటి అంటే సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక షేర్డ్ ఫైల్ని అట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తే దాన్నే ఫైల్ షేరింగ్ అంటాం. మరి ఇలా యాక్సెస్ చేసినప్పుడు అందరు యూజర్స్ ఒకే ఆపరేషన్ పర్ఫామ్ చేయరు, అంటే రీడ్ ఆపరేషన్ ఒకటే పర్ఫామ్ చేయరు, దాంట్లో మాడిఫికేషన్స్ కూడా చేయొచ్చు. అయితే రైట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. మరి ఇలా చేసినప్పుడు ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాడు కాబట్టి ఒకే ఫైల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. ఒక్కొక్క యూజర్ ఒక డిఫరెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చెప్పే కాన్సెప్ట్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్ అంటాము అని చెప్పుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ సెమాంటిక్ ఈస్ నథింగ్ బట్ యూనిక్స్ సెమాంటిక్స్ అని చెప్పుకుంటున్నాం. యూనిక్స్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే
ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఆ ఫైల్ని యాక్సెస్ చేసి సంథింగ్ ఏదో మాడిఫికేషన్ చేశాడో చేసిన వెంటనే ఆ ఫైల్ అనేది రిఫ్లెక్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్స్టాంట్లీ రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని యూనిక్ సెమాంటిక్స్ అంటాం. అలా కాకుండా ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే సెషన్ సెమాంటిక్స్. ఇక సెషన్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే యూజర్ అనేవాడు అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ సర్వర్లో ఉన్న షేర్డ్ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు తను చేసిన మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి ఒరిజినల్ ఫైల్లో అంటే ఆ ఫైల్ని ఓవరాల్గా క్లోజ్ చేసిన తర్వాత, అంటే ఇంక యూజర్ అనేవాడు ఆ ఫైల్ని యాక్సెస్ చేసిన తర్వాత దాన్ని అంతా తనకు కావాల్సిన యూసేజ్ అంతా యూజ్ చేసుకుని ఏదైతే మోడిఫికేషన్స్ చేస్తాడో రీడ్ చేస్తాడో ఓవరాల్గా అంతా చేసేసిన తర్వాత ఆ ఫైల్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తాడో ఆ క్లోజ్ చేసిన తర్వాత ఓవరాల్గా ఒరిజినల్ ఫైల్ మీద ఆ చేంజెస్ అన్ని రిఫ్లెక్ట్ అయ్యే ఆ సెమాంటిక్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తుంది అంటే సెషన్ సెమాంటిక్ అంటాం. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ సేమ్ ఫైల్ని యాక్సెస్ చేశారు. అందులో ఒక యూజర్ రైట్ చేస్తున్నాడు, ఇంకొక యూజర్ రీడ్ చేస్తున్నాడు అనుకోండి. సేమ్ టైంలో ఒక యూజర్ రైట్ చేస్తున్నాడు సేమ్ ఫైల్ని, ఇంకొక యూజర్ రీడ్ చేస్తున్నాడు. రైట్ చేస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తారు, కంపల్సరీ ఆ ఫైల్ని మోడిఫికేషన్ చేస్తారు. మరి సేమ్ టైంలో ఇది యూజర్ 1 ఇది యూజర్ 2 అనుకోండి. సేమ్ టైంలో యూజర్ 1 అనేవాడు ఫైల్ని యాక్సెస్ చేశాడు, యూజర్ 2 అనేవాడు ఫైల్ని యాక్సెస్ చేశాడు. యూజర్ 1 అనేవాడు ఆ ఫైల్ని కాస్త రీడ్ చేస్తున్నాడు, యూజర్ 2 అనేవాడు ఏం చేస్తున్నాడు, రైట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రైట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ రైట్ చేసిన ఈ మోడిఫికేషన్స్ అన్నీ కూడా యూజర్ 1కి కనిపిస్తాయి అంటే కనిపించవు. ఎందుకంటే సేమ్ టైంలో యూజర్ 1 యూజర్ 2 ఇద్దరు కూడా ఫైల్ని యాక్సెస్ చేశారు. ఎక్కడ సెషన్ సెమాంటిక్స్లో. సెషన్ సెమాంటిక్స్లో ఏమవుతుంది అంటే ఓవరాల్గా సేమ్ ఫైల్ని యూజర్ 1 యూజర్ 2 యాక్సెస్ చేసినప్పుడు ఓల్డ్ కంటెంట్ అంటే తను యాక్సెస్ చేసినప్పుడు ఏదైతే ఆ ఫైల్లో డేటా ఉందో ఆ డేటాని ఇద్దరికి విజిబుల్ అవుతుంది. సో ఈ విజిబుల్ అయిన డేటాని యూజర్ 2 ఏం చేస్తున్నాడు, మోడిఫికేషన్ చేస్తాడు. వీడు మోడిఫికేషన్స్ అన్ని చేసినవన్నీ కూడా ఒరిజినల్ ఫైల్కి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఈ యూజర్ 2 అనేవాడు దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ డేటా అంతా కూడా ఒరిజినల్ ఫైల్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఎంతమంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు అంటే వీడు క్లోజ్ చేయలేదు, ఇంకా సంథింగ్ ఏవో మోడిఫికేషన్స్ చేస్తున్నారు. యూజర్ 3 యూజర్ 4 వీళ్ళంతా సేమ్ ఫైల్ని యాక్సెస్ చేశారు అనుకోండి. అప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ కంటెంట్ మాత్రమే వీళ్ళందరికీ విజిబుల్ అవుతుంది. ఈ యూజర్ 2 అనేవాడు చేసిన మోడిఫికేషన్స్కి చేసిన ఆ ఫైల్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే యూజర్ 2 ఓవరాల్గా ఆ ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే అప్డేట్ అవుతుంది. అదే యూనిక్ సెమాంటిక్స్లో అనుకోండి, యూజర్ 1 యూజర్ 2 ఉన్నారు, యూజర్ 1 సేమ్ ఫైల్ని యాక్సెస్ చేసి రీడ్ చేస్తున్నాడు, యూజర్ 2 రైట్ చేస్తున్నాడు. సో యూజర్ 1 రైట్ చేసేటప్పుడే వెంటనే ఏమవుతుందంటే ఆ ఫైల్ ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క అప్డేషన్స్ అన్నీ కూడా ఈ యూజర్ 1 కూడా లో ఉన్న ఫైల్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, అంటే అప్డేట్ అయిపోతుంది. సో ఇన్స్టాంట్గా అప్డేట్ అయితే దాన్ని యూనిక్ సెమాంటిక్స్ అంటాం. అలా కాకుండా ఒక యూజర్ అనేవాడు యాక్సెస్ చేసిన తర్వాత తన మోడిఫికేషన్స్ అన్నీ చేంజెస్ రీడ్ చేయాలనుకుంటాడో, రైట్ చేయాలనుకుంటాడో, డిలీట్ చేయాలనుకుంటాడు. ఓవరాల్గా అవన్నీ చేసినా సరే ఒరిజినల్ ఫైల్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ యాక్సెస్ చేసిన యూజర్ ఆ ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ మోడిఫికేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సెషన్ సెమాంటిక్స్ అంటాం. ఓకే, ఇక థర్డ్ సెమాంటిక్స్ ఏంటి అంటే ఇమ్యూటబుల్ సెమాంటిక్స్. ఇమ్యూటబుల్ సెమాంటిక్స్. ఇక ఇమ్యూటబుల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఫైల్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకునేటప్పుడు ఇమ్యూటబుల్ ఫైల్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇక ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటే ఏంటన్నమాట, ఒకసారి మనం ఒక ఫైల్ డిజైన్ చేసిన తర్వాత అంటే ఒక సాఫ్ట్వేర్ మనం డిజైన్ చేసిన తర్వాత ఆ ఫైల్ మనం యూజ్ చేసుకుంటే డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ని యూజ్ చేసుకున్నంత కాలం మనం యూజ్ చేసుకుంటాం. సో అనదర్ లేటెస్ట్ అప్డేషన్ సంథింగ్ ఏవో ఆ ఫైల్కి అంటే ఆ సాఫ్ట్వేర్కి సంథింగ్ ఏవో అప్డేషన్స్ కాస్త యాడ్ చేశారు అనుకోండి. ఈ యాడింగ్ అనేది ఈ ఫైల్ సపోర్ట్ చేయదన్నమాట. సో కంపల్సరీ న్యూ ఫీచర్స్తో సేమ్ ఉన్న సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ క్రియేట్ అవ్వాల్సిందే తప్ప ఓల్డ్ సాఫ్ట్వేర్ని మనం మార్చలేము. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాము అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇమ్యూటబుల్ సెమాంటిక్స్. సో ఈ ఇమ్యూటబుల్ సెమాంటిక్స్లో ఏమవుతుందన్నమాట, ఎటువంటి అప్డేషన్స్కి అలౌ చేయదు. అలా ఉంటేనే దాన్ని ఇమ్యూటబుల్ ఫైల్ అని అంటాం. ఎటువంటి అప్డేషన్స్కి కూడా అలౌ చేయకుండా ఉంటేనే దాన్ని ఇమ్యూటబుల్ ఫైల్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్ ఎక్స్పీ ఉంది, తర్వాత విండోస్ విస్తా వచ్చింది, విండోస్ 2009 వచ్చింది, 2012 వచ్చింది, 2019 ఉంది. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి అంటే ఒకదాన్ని క్రాస్ చేసుకొని ఇంకోటి వచ్చింది. ఓల్డ్ని మనం యూజ్ చేసుకుంటున్నామో లేదా పక్కన పెట్టేస్తున్నామో తప్ప ఆ ఉన్నదాన్ని కాస్త అప్డేట్ అయితే చేయట్లేదు. ఎందుకోసం అంటే అది ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇమ్యూటబుల్ ఫైల్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇమ్యూటబుల్ సెమాంటిక్. ఇక సెమాంటిక్ అంటే ఏంటి అంటే ఎట్ ఎ టైంలో
షేరింగ్ ఫైల్ ఏదైతే ఉందో సర్వర్ లొకేషన్లో దాన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు మేబీ మాడిఫికేషన్స్ ఏమైనా చేస్తే కనుక ఆ చేసిన మాడిఫికేషన్స్ అనేవి ఒరిజినల్ ఫైల్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి చెప్పే కాన్సెప్టే ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్. ఇందులో ఇమ్యూటబుల్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇందులో అప్డేషన్స్కి ఒకసారి ఫైల్ యాక్సెస్ చేసిన తర్వాత ఆ ఫైల్ అప్డేషన్స్కి దేనికి కూడా అది అలౌ చేయదన్నమాట. ఇన్ కేస్ వాడు కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది తప్ప ముందున్న ఫైల్ మాత్రం ఎలా ఉంటుంది, ఆ ఒరిజినల్ ఫైల్ అలానే ఉంటుంది. ఇన్ కేస్ వాడు ఏదైనా మాడిఫికేషన్స్ చేసి ఏదైనా చేయాలని అనుకుంటే చేస్తే కనుక అది న్యూ ఫైల్ కింద తయారవుతుంది తప్ప ఓల్డ్ ఫైల్ అందులో ఎటువంటి చేంజెస్ జరగవు. సో అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఇమ్యూటబుల్ సెమాంటిక్స్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఫోర్త్ సెమాంటిక్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్. ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్. ఇక ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారో ఆ షేర్డ్ ఫైల్ని ఎవరైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఎవరు ఆపరేషన్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వెదర్ రీడ్ చేయనివ్వండి రైట్ చేయనివ్వండి వాడి సిస్టంలో ఏం చేస్తాడు, వాడు ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటారో ఆ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తారు. ఇలా పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఫైల్ని ఎవరైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఒరిజినల్ ఫైల్ అనేది అప్డేట్ అనేది జరుగుతుంది. అలా ఉండే దాన్ని ఏమని పిలుస్తామంటే ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్ అంటాం. ఓకే, సో ఒరిజినల్ ఫైల్ ఉంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు, షేర్డ్ ఫైల్ ఉంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేశారు. దాంట్లో సంథింగ్ రీడ్ ఆపరేషన్ డిలీట్ ఆపరేషన్ ఏవో పర్ఫామ్ చేస్తారు. ఓవరాల్గా ఈ మాడిఫికేషన్ ఎవరైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైంలో యాక్సెస్ చేశారో వాళ్ళ అప్డేషన్స్ అన్నీ కూడా కలెక్ట్ అయ్యి సర్వర్కి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని యూజర్స్ యొక్క అప్డేషన్స్ కలెక్ట్ అయ్యి సర్వర్కి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం ఎవరైతే యాక్సెస్ చేశారో వాళ్ళందరి అప్డేషన్స్ సర్వర్ దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే సర్వర్ అనేది ఒరిజినల్ ఫైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్. ఇందుకు ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్ అంటే ఏంటన్నమాట, సర్వర్ లొకేషన్లో ఉన్న షేర్డ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసినప్పుడు అందరూ కూడా రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్న రూలే లేదు. మేబీ రైట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫికేషన్స్ అప్డేట్ చేయొచ్చు. సో ఇలా చేసినప్పుడు మరి ఒరిజినల్ ఫైల్ని యాక్సెస్ చేసి వీళ్ళు ఇలా మాడిఫికేషన్స్ చేస్తున్నారు అంటే వీళ్ళు చేసిన మాడిఫికేషన్స్ ఒరిజినల్ ఫైల్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి చెప్పే కాన్సెప్టే ఫైల్ షేరింగ్ సెమాంటిక్. సో ఇందులో నేను ఫస్ట్ ఏం చెప్పినాను, యూనిక్స్ సెమాంటిక్స్. యూనిక్స్ సెమాంటిక్స్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ షేర్డ్ ఫైల్ని యాక్సెస్ చేశారో ఎవరెవరైతే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారంటే రైట్ ఆపరేషన్ కానీ అప్డేట్ ఆపరేషన్ కానీ సంథింగ్ ఏం చేస్తున్నారో ఆ ఆపరేషన్ ఇన్స్టాంట్గా ఒరిజినల్ ఫైల్ని రిఫ్లెక్ట్ అంటే వీడు చేసిన సపోజ్ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 ఈ 3 యూజర్స్ ఉన్నారు. ఇది ఇక్కడ మనం ఏం యూజ్ చేసే సెమాంటిక్ ఏంటంటే యూనిక్ సెమాంటిక్. సో యూజర్ 1 అనేవాడు రీడ్ చేస్తున్నారు, యూజర్ 3 రీడ్ చేస్తున్నారు, యూజర్ 2 రైట్ చేస్తున్నారు అనుకోండి. యూనిక్ సెమాంటిక్స్లో వీడు రైట్ చేసింది కాస్త ఎప్పుడైతే వీడు రైట్ చేశాడో వెంటనే ఆ రైట్ చేసిన కంటెంట్ కాస్త యూజర్ 1కి యూజర్ 3కి వెంటనే విజిబుల్ అయిపోతుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే యూనిక్ సెమాంటిక్స్ అంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్తాను, సెషన్ సెమాంటిక్స్. ఓవరాల్గా యాక్సెస్ చేసిన ఎవరైతే యూజర్ ఫైల్ని యాక్సెస్ చేశాడో ఆ ఫైల్ కాస్త క్లోజ్ అయ్యేంత వరకు కూడా వాడు చేసిన అప్డేషన్స్ ఏవి కూడా ఆ ఫైల్ని రిఫ్లెక్ట్ చేయరు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఎంటైర్గా ఫైల్ అనేది క్లోజ్ అయిపోవాలి, అప్పుడే ఓవరాల్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, సెషన్ సెమాంటిక్స్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇమ్యూటబుల్ సెమాంటిక్స్. ఇమ్యూటబుల్ సెమాంటిక్స్ అంటే ఇమ్యూటబుల్ అంటే అప్డేషన్స్కి అది అలౌ చేయదు. అలా ఉంటే దాన్ని ఇమ్యూటబుల్ అంటాం. సో ఎటువంటి ఒక ఫైల్ మనం యాక్సెస్ చేసినప్పుడు ఆ ఫైల్ మీద ఎటువంటి అప్డేషన్స్ మనం పర్ఫామ్ చేయలేం. ఇన్ కేస్ మనం పర్ఫామ్ చేయగలిగేది ఉంటే కనుక మనం అప్డేట్ చేయగా వచ్చిన ఫైల్ అనేది కొత్త ఫైల్ క్రియేట్ అవుతుందే తప్ప ఓల్డ్ ఫైల్ అనేది చేంజ్ అవ్వదు. అలా ఉంటే దాన్ని ఇమ్యూటబుల్ సెమాంటిక్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్. ఇక ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్ అంటే ఏంటన్నమాట, నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ ఎవరైతే ఆ ఫైల్ని షేర్డ్ ఫైల్ని యాక్సెస్ చేసి వాళ్ళ ఆపరేషన్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం అంటే వీటన్నింటినీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఒరిజినల్ ఫైల్ మీద ఈ చేంజెస్ అనే వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప మిడిల్లో కానీ ఇన్స్టాంట్గా కానీ రిఫ్లెక్ట్ చేయదు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ట్రాన్సాక్షన్ లైక్ సెమాంటిక్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ షేరింగ్ సెమాంటిక్స్. ఓకే, ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్. ఓకే, ఇక ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా ఫైల్ షేరింగ్ లాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం, ఫైల్ షేరింగ్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫైల్ షేరింగ్ ఏదైతే ఉందో
ఆ ఫైల్ షేరింగ్ అంటే నేను ఏం చెప్పాను, సర్వర్ సైడ్ ఉన్న షేర్డ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ షేర్డ్ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైంలో యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇలా యాక్సెస్ చేస్తూ ఉండదాన్ని ఐ మీన్ అట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఫైల్ షేరింగ్ అంటాము అని చెప్పుకున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ సర్వర్ దగ్గర ఉన్న షేర్డ్ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఆ సర్వర్ సైడ్ ఉన్న డిస్క్ నుంచి ఓవరాల్గా ఒక ఫైల్ షేర్డ్ ఫైల్ ఉంది, ఒక ఫైల్ ఉంది సర్వర్ సైడ్ అంటే ఆ ఫైల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు అంటే ఒరిజినల్గా ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది, సర్వర్ దగ్గర ఉన్న డిస్క్లో ఉంటుంది. సో ఎప్పుడైతే యూజర్ అనేవాడు యాక్సెస్ చేస్తున్నాడో అప్పుడు వెంటనే సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే ఆ డిస్క్లో ఉన్న ఫైల్ని కాస్త తీసుకొచ్చి మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తుంది. ఆ మెయిన్ మెమరీలో ఉన్న ఆ ఫైల్ని కాస్త యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకుంటాడు. ఇంకొక యూజర్ నుంచి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి సేమ్ ఫైల్కి, మళ్ళీ అది ఏం చేస్తుంది, ఆ డిస్క్ నుంచి తెచ్చి మెయిన్ మెమరీలో ప్లేస్ చేసి ఆ మెయిన్ మెమరీ నుంచి యూజర్కి అనేది యాక్సెసింగ్కి ఇస్తుంది. సో ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ సేమ్ ఫైల్ని యాక్సెస్ చేయడానికి సర్వర్ని అప్రోచ్ అయినప్పుడు సర్వర్ ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చాయో అన్ని టైమ్స్ కూడా డిస్క్ నుంచి ఆ ఫైల్ని తెచ్చుకుని దాన్ని కాస్త ఎంతమంది యూజర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తారో అంతమందికి కూడా దాన్ని కాస్త యాక్సెసింగ్కి ఇస్తుంది. సో ఇలా ఇస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే దీనివల్ల డిస్క్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది అని అర్థం, అంతే కదా. ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ ఫైల్ని కాస్త యాక్సెసింగ్కి ట్రై చేస్తున్నారో అన్ని టైమ్స్ కూడా ఆ సర్వర్ కాస్త ఏం చేస్తుంది, ఆ ఫైల్ని కాస్త ఏం చేస్తుంది, డిస్క్ నుంచి తీసుకొస్తుంది. సో దీనివల్ల ఏమైంది, డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది పెరిగిపోయిందో ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ అడిగితే అన్ని టైమ్స్ కూడా డిస్క్ నుంచి ఆ ఫైల్ని తెచ్చుకుంటూ ఉంది. సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే డిస్క్ ట్రాన్స్ఫర్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. సో ఇలా జరగకుండా ఏం చేస్తాము అంటే మనం క్యాచ్ మెమరీ అనే దాన్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఈ క్యాచింగ్ మెమరీ అనే దాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒకసారి మనం డిస్క్ నుండి తెచ్చుకున్న ఫైల్ కాస్త ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే క్యాచింగ్ మెమరీలో ప్లేస్ అవుతుంది. ఈ క్యాచింగ్ మెమరీలో ప్లేస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సేమ్ ఫైల్ని అదర్ యూజర్ లేదా సేమ్ యూజర్ మళ్ళీ ఇంకొకసారి యాక్సెస్ చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు డిస్క్ నుంచి తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది అంటే క్యాచింగ్ మెమరీలో ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అంటే ఏంటన్నమాట, యాక్చువల్గా ఎప్పుడైతే సర్వర్ దగ్గర షేర్డ్ ఫైల్ ఉందో ఆ షేర్డ్ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో అన్ని టైమ్స్ కూడా డిస్క్ ట్రాన్స్ఫర్ సర్వర్ ఏం చేయాలి, డిస్క్ నుంచి తెచ్చి దాన్ని కాస్త యూజర్కి యాక్సెసింగ్కి ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిస్క్ ట్రాన్స్ఫర్ పెరిగిపోయిందో సిస్టమ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా మనం ఒక క్యాష్ మెమరీని కూడా మెయింటైన్ చేస్తాం అనుకోండి మెమరీలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి డిస్క్ నుండి తీసుకొచ్చిన ఫైల్ కాస్త ఏమవుతుందంటే క్యాష్ మెమరీలో ప్లేస్ అవుతుంది. సో అనదర్ టైం అదర్ యూజర్ కానీ సేమ్ యూజర్ కానీ ఆ సేమ్ ఫైల్ని యాక్సెస్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, అది ఇంకా డిస్క్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్యాష్ మెమరీలో ప్లేస్ అయింది కాబట్టి ఆ క్యాష్ మెమరీ నుంచి యాక్సెసింగ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ క్యాచింగ్ మెమరీ అనే దాన్ని దాన్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అంటాం. సో ఈ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్లో ఆ క్యాచింగ్ మెమరీ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉండాలి అంటే ఏ లొకేషన్లో, క్లయింట్ సైడ్ ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, సర్వర్ సైడ్ ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, దాంట్లో మాడిఫికేషన్స్ చేసేటప్పుడు ఆ క్యాచింగ్ మెమరీలో మాడిఫికేషన్స్ ఎలా జరుగుతాయి. సో అలా జరిగినప్పుడు ఆ మాడిఫికేషన్స్ జరిగినప్పుడు వ్యాలిడేషన్ అంటే మనం ఏదైతే మాడిఫికేషన్ చేసామో ఒరిజినల్ ఫైల్ని మాడిఫికేషన్ చేసినప్పుడు అది ఇన్కన్సిస్టెంట్గా ఉందా కన్సిస్టెంట్గా ఉందా డేటా అనేది వ్యాలిడేషన్ ఎలా జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పే కాన్సెప్టే ఏంటంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్. ఓకే కదా. సో ఓవరాల్ ఇక్కడ ఏం చేస్తాం అనమాట, క్యాచింగ్ మెమరీని మెయింటైన్ చేస్తాం. దీనివల్ల డిస్క్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్లో దీనికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాను, క్యాచింగ్ మెమరీని మెయింటైన్ చేస్తున్నాము, దీనివల్ల డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతుంది క్యాచింగ్ మెమరీని మెయింటైన్ చేయడం వల్ల. ఎప్పుడైతే డిస్క్ ట్రాన్స్ఫర్ తగ్గిందో దాని పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఈ క్యాచింగ్ మెమరీని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఎక్కడ ఉండాలి, ఎదర్ క్లయింట్ దగ్గర ఉండాలా సర్వర్ దగ్గర ఉండాలా. అండ్ మాడిఫికేషన్ ఓవరాల్గా క్యాచింగ్ మెమరీ నుంచి ఏం చేస్తాం, ఫైల్ని కాస్త తెచ్చుకుంటాం. మరి ఫైల్ తెచ్చుకున్న ఫైల్ క్యాచింగ్ మెమరీలో మనం క్యాచింగ్ మెమరీ నుంచి యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న మాడిఫికేషన్ జరిగినప్పుడు ఎలా జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఆ ఓవరాల్గా జరిగిన మాడిఫికేషన్స్ కాస్త మాడిఫికేషన్ జరిగిన డేటా కాస్త
ఇన్కన్సిస్టెంట్గా ఉందా కన్సిస్టెంట్గా ఉందా వ్యాలిడేట్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎందుకు వస్తాయంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్లోకి వస్తాయి. సో ఈ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే క్యాష్ లొకేషన్. ఏదైతే మనం క్యాష్ మెమరీ అని అనుకుంటున్నామో ఆ క్యాష్ మెమరీ అనేది ఏ లొకేషన్లో ఉంది ఉండాలి, ఉంటే ఏం జరుగుతుంది, క్యాష్ లొకేషన్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి క్యాష్ లొకేషన్. ఓకేనా, మనం ఏదైతే ఓవరాల్గా చెప్పుకునే కాన్సెప్టే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్. సో క్యాష్ మెమరీ అనేది ఏదైతే ఉందో అది ఏ లొకేషన్లో ఉంటే ఏం జరుగుతుంది చెప్పేది క్యాష్ లొకేషన్. అది ఫస్ట్ ఫామ్. ఓకే, దీంట్లో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫామ్ ఏంటంటే క్యాష్ లొకేషన్. ఏదైతే మనం క్యాష్ మెమరీ అని చెప్పుకుంటామో అది ఏ లొకేషన్లో ఉంటే ఎలా జరుగుతుంది. సో దీనికి మనం 3 టైప్స్లో చెప్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే సర్వర్ సైడ్. ఫస్ట్ వన్ ఏంటంటే సర్వర్ మెయిన్ మెమరీలో ఉంటే ఎలా ఉంటుంది. ఓకే, ఇక సర్వర్ మెయిన్ మెమరీలో ఎప్పుడైతే మనం ప్లేస్ చేస్తామో క్యాష్ మెమరీని దేనికోసం ప్లేస్ చేస్తాం, ఎప్పుడైతే మనం మన మెమరీలో క్యాష్ మెమరీని కూడా అడిషనల్గా యాడ్ చేసుకున్నామో డిస్క్ నుంచి వచ్చిన ప్రతి ఫైల్ కూడా ఎక్కడ ప్లేస్ అవుతుందంటే క్యాష్ మెమరీలో ప్లేస్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలని అనుకుంటారో ఒకసారి ఒక యూజర్ అనేవాడు ఫైల్ని యాక్సెస్ చేసిన తర్వాత అనదర్ టైం ఆ సిస్టమ్ దేన్ని ఫస్ట్ వెతుక్కుంటుందంటే క్యాష్ మెమరీని వెతుక్కుంటుంది. ఇన్ కేస్ ఆ ఫైల్ ఆల్రెడీ ఎవరైనా యాక్సెస్ చేస్తే ఆ క్యాష్ మెమరీలో ఉంటుంది కాబట్టి క్యాష్ మెమరీలో ఫైల్ ఆల్రెడీ ఉందా లేదా చూసుకుంటుంది. ఇన్ కేస్ అక్కడ లేదనుకోండి అప్పుడు డిస్క్కి వెళ్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే డిస్క్ ట్రాన్స్ఫర్ తగ్గిందో పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. మన డిస్క్ నుంచి ఫైల్ తెచ్చుకునే దానికన్నా క్యాష్ మెమరీ నుంచి తెచ్చుకున్నప్పుడు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇటువంటి క్యాష్ అనేది ఏ లొకేషన్స్లో ఉంటే ఎలా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనం తీసుకున్న ఈ క్యాష్ మెమరీ కాస్త సర్వర్ మెయిన్ మెమరీలో కనుక ప్లేస్ చేస్తే, ఎప్పుడైతే సర్వర్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేసామో ఆటోమేటిక్గా ఒక క్యాష్ మెమరీ కాస్త సర్వర్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేశాను నేను. అది ఎప్పుడైతే క్యాష్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేశానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సర్వర్ డిస్క్ నుంచి ఒకసారి తీసుకొచ్చిన ఫైల్ కాస్త ఎక్కడ ప్లేస్ అవుతుందని చెప్తాను క్యాష్లో ప్లేస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం సేమ్ సిస్టమ్ అవ్వచ్చు లేదా సేమ్ యూజర్ అవ్వచ్చు అదర్ యూజర్స్ అవ్వచ్చు సేమ్ ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కడి నుంచి యాక్సెసింగ్ జరుగుతుంది క్యాష్ మెమరీ నుంచి యాక్సెసింగ్ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతుంది. సో ఈ సర్వర్ సైడ్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ యాక్సెస్ అనేది ఎలిమినేట్ చేయవచ్చు. డిస్క్ యాక్సెస్ అనే దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, ఎప్పుడైతే మనం సర్వర్ సైడ్ అనే దాన్ని క్యాష్ మెమరీని సర్వర్ సైడ్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా ఒకసారి తెచ్చిన ఫైల్ కాస్త క్యాష్లో మెయింటైన్ అవుతుంది కాబట్టి అదర్ యూజర్ అవ్వచ్చు సేమ్ యూజర్ అవ్వచ్చు నెక్స్ట్ టైం సేమ్ ఫైల్ని అడిగినప్పుడు అది ఎక్కడి నుంచి ఇంకా డిస్క్ని వెతుక్కోదు. ఫస్ట్ దేన్ని వెతుకుతుంది క్యాష్ మెమరీని వెతుకుతుంది. సో క్యాష్ మెమరీని వెతికినప్పుడు ఇన్ కేసు అక్కడే ఫైల్ ఉందనుకోండి ఆల్రెడీ ఒకసారి ఒక యూజర్ యాక్సెస్ చేసాడంటే కంపల్సరీ క్యాష్ మెమరీలో ప్లేస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అక్కడి నుంచి అది ఫైల్ని కాస్త యాక్సెసింగ్కి ఇస్తుంది అన్నమాట. డిస్క్ నుంచి ట్రాన్స్ఫరింగ్ కంపేర్తో డిస్క్ నుంచి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడం కన్నా క్యాష్ మెమరీ నుంచి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అందువల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో సర్వర్ సైడ్ మెయిన్ మెమరీలో మనం క్యాష్ మెమరీని ప్లేస్ చేసుకోవడం వల్ల డిస్క్ యాక్సెసింగ్ అనే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామంటే ఒకసారి డిస్క్ నుంచి తెచ్చుకున్న ఫైల్ కంపల్సరీ ఎక్కడ ప్లేస్ అయిపోతుంది క్యాష్ మెమరీలో ప్లేస్ అవుతుంది కాబట్టి ఆ విధంగా డిస్క్ యాక్సెసింగ్ అనే దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటంటే క్లయింట్ సైడ్ డిస్క్లో ప్లేస్ చేస్తాయి. క్లయింట్ డిస్క్ దగ్గర ప్లేస్ చేస్తాయి. ఇన్ కేస్ అక్కడ కాదు నేను క్లయింట్ డిస్క్ దగ్గర ప్లేస్ చేశాను అనుకోండి. ఓకే, ఈ క్లయింట్ డిస్క్ దగ్గర ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నెట్వర్క్ యాక్సెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే క్లయింట్ సైడ్ క్యాష్ మెమరీ ఉందో ఈ ఓవరాల్ ఇక్కడ మనం చెప్పుకునేదంతా కూడా క్యాష్ లొకేషన్. నేను ప్లేస్ చేసే క్యాష్ మెమరీ కాస్త ఎక్కడ ఉండాలి. ఇన్ కేస్ నేను ప్లేస్ చేసే క్యాష్ మెమరీ కాస్త సర్వర్ సైడ్ మెయిన్ మెమరీలో ఉంటే నాకు డిస్క్ యాక్సెసింగ్ అనేదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి సర్వర్ సైడ్ ఆ ఫైల్ కాస్త నేను సర్వర్ సైడ్ ఉన్న క్యాష్ మెమరీలో ప్లేస్ చేసినప్పుడు అదర్ యూజర్ కానీ సేమ్ యూజర్ కానీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు నేను డైరెక్ట్ క్యాష్ మెమరీ నుంచి ఇచ్చేస్తాను. ఇంక నేను డిస్క్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఏం చేయొచ్చు నేను డిస్క్ యాక్సెసింగ్ అనేదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్లయింట్ సైడ్ డిస్క్లో కనుక నేను క్యాష్ మెమరీని ప్లేస్ చేస్తే క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో కనుక నేను క్యాష్ మెమరీని ప్లేస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో నేను క్యాష్ మెమరీని ప్లేస్ చేశానో ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు మనం ఒకసారి ఫైల్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ టైం నాకు అదే ఫైల్ అవసరం అవుతుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నేను క్లయింట్ సైడ్ డిస్క్లో ఉన్న ఆ క్యాష్ మెమరీ నుంచి తెచ్చుకుంటాను. కాబట్టి ఏమవుతుంది మనకి నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఉండదు. అంతే కదా, ఒకసారి మనం తెచ్చుకున్న తర్వాత ఇంకొకసారి సేమ్ ఫైల్ కావాలంటే నేను సర్వర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ నా డిస్క్ దగ్గర క్యాష్ మెమరీని నేను ప్లేస్ చేసుకున్నాను అక్కడి నుంచి యాక్సెస్ చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్గా నెట్వర్క్ యాక్సెస్ అనేది అవసరం ఉండదు. కానీ ఇక్కడ మనం
ప్లేస్ చేసే క్యాష్ మెమరీ కాస్త డిస్క్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి డిస్క్ కాస్ట్ అనేది మాత్రం ఉంటుంది, అంతేగా. సో ఎప్పుడు కూడా మీరు అప్రోచ్ మీరు ఫైల్ని తెచ్చుకోవాలి అంటే క్యాష్ మెమరీ అప్రోచ్ అవ్వాలి. ఆ క్యాష్ మెమరీని కాస్త ఎక్కడ ప్లేస్ చేశారు మీరు? డిస్క్లో ప్లేస్ చేసాం, క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో. సో సర్వర్ సైడ్ దగ్గర వరకు ఆ ఫైల్ నాకు ఇంకొకసారి కావాలంటే సర్వర్ మళ్ళీ నేను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నెట్వర్క్ కాస్ట్ అనేది ఉండదు. కానీ నేను ఒకసారి నేను యాక్సెస్ చేస్తాను, అది కాస్త క్యాష్ మెమరీలో ఉంది కాబట్టి నేను నా సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఆ క్యాష్ మెమరీని కాస్త ఎక్కడ ప్లేస్ చేస్తాను? నేను క్లయింట్ డిస్క్ దగ్గర ప్లేస్ చేశాను కాబట్టి డిస్క్ కాస్ట్ అనేది మాత్రం ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే క్లయింట్ డిస్క్ అయిపోయింది కదా, ఇన్ కేస్ క్లయింట్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తే క్లయింట్ మెయిన్ మెమరీ సెకండ్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే క్లయింట్ మెయిన్ మెమరీ దగ్గర ప్లేస్ చేయొచ్చు. ఇన్ కేస్ క్లయింట్ మెయిన్ మెమరీ దగ్గర కనుక మనం ప్లేస్ చేస్తే మనకి డిస్క్ కాస్ట్ ఉండదు, అదేవిధంగా నెట్వర్క్ కాస్ట్ కూడా ఉండదు అన్నమాట. ఓకే, డిస్క్ కాస్ట్ ఉండదు, నెట్వర్క్ కాస్ట్ కూడా ఉండదు. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే క్లయింట్ మెయిన్ మెమరీ దగ్గర ప్లేస్ చేసామో ఈ క్లయింట్ డిస్క్ దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాష్ మెమరీ ఎక్కడ ఉంది? మెయిన్ మెమరీలో ఉంది. సో ఆటోమేటిక్గా మెయిన్ మెమరీ నుంచి ఒకసారి తెచ్చుకున్న తర్వాత అది కాస్త మెయిన్ మెమరీలో ఉన్న క్యాష్లో ఉంది కాబట్టి అది దేని వెతుక్కుంటుందంటే మెయిన్ మెమరీనే వెతుక్కుంటుంది. సో ఆ విధంగా ఏమవుతుంది? ఆ డిస్క్ కాస్ట్ అనేది అవసరం లేదు, ఉండదు. ఎందుకంటే ఆ క్యాష్ మెమరీని కాస్త మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తాం, అది అప్రోచ్ అయ్యేదంతా మెయిన్ మెమరీని అప్రోచ్ అవుతుంది. సో అండ్ క్లయింట్ సైడ్ ప్లేస్ చేసాం కాబట్టి మనకి నెట్వర్క్ కాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తెచ్చుకున్న తర్వాత అది ఇంకొకసారి ఆ ఫైల్ కావాలి అంటే మళ్ళీ సర్వర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా క్లయింట్ సైడ్ మెయిన్ మెమరీలో ఉంటే మనకి డిస్క్ కాస్ట్ ఉండదు, సెకండ్ వన్ ఏంటి అండ్ నెట్వర్క్ కాస్ట్ కూడా ఉండదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఫార్మ్ క్యాష్ లొకేషన్. సో ఫైల్ క్యాషింగ్ స్కీమ్స్ అంటే నేను ఎప్పుడైతే సర్వర్ నుంచి ఫైల్ని యాక్సెస్ చేస్తున్నానో ఫైల్ సర్వర్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేస్తున్నాం అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్వర్ అనేది ఏం చేయాలి అంటే యాక్చువల్గా డిస్క్ నుంచి తెచ్చి ఇవ్వాలి. ఇలా డిస్క్ నుంచి తెచ్చి ఇవ్వడం వల్ల డిస్క్ ట్రాన్స్ఫర్ పెరిగిపోవడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే క్యాషింగ్ మెమరీని యూస్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ క్యాషింగ్ స్కీమ్స్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్యాష్ లొకేషన్. ఏదైతే మనం క్యాష్ మెమరీ అని అంటున్నామో ఆ క్యాష్ మెమరీని ఎక్కడ ప్లేస్ చేయాలి? వెదర్ క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో ప్లేస్ చేయాలా, సర్వర్ సైడ్ ఉన్న డిస్క్లో ప్లేస్ చేయాలా, సర్వర్ సైడ్ ఉన్న మెయిన్ మెమరీలో ప్లేస్ చేయాలా చెప్పేదే క్యాష్ లొకేషన్. ఓకే, అంటే సర్వర్ సైడ్ ఉన్న మెయిన్ మెమరీ. ఇన్ కేస్ సర్వర్ సైడ్ ఉన్న మెయిన్ మెమరీలో ప్లేస్ చేసాము అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిస్క్ ఎలిమినేషన్ అనేది డిస్క్ అప్రోచ్ అవ్వం కదా అసలు ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే ఒకసారి తెచ్చుకున్న కాస్త క్యాష్లో ప్లేస్ అయిపోతుంది. ఆ క్యాష్ కాస్త ఎక్కడ ప్లేస్ చేస్తాం? సర్వర్ సైడ్ ఉన్న మెయిన్ మెమరీలో. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? డిస్క్ యాక్సెసింగ్ అనే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక సెకండ్ వన్ ఏం చెప్తాను? క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో. ఇన్ కేస్ క్లయింట్ సైడ్ ఉన్న డిస్క్లో నేను ఏం ప్లేస్ చేస్తున్నాను? క్యాష్ మెమరీని ప్లేస్ చేస్తున్నాను. సో ఒకసారి నేను క్లయింట్ నుంచి సర్వర్ నుంచి తెచ్చుకున్న ఫైల్ కాస్త క్యాష్ మెమరీలో ఉంది, ఓకే. కానీ ఆ క్యాష్ మెమరీని కాస్త నేను ఎక్కడ ప్లేస్ చేస్తాను? డిస్క్లో ప్లేస్ చేస్తాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా అప్రోచ్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి? నా దగ్గర ఆల్రెడీ ఒకసారి తెచ్చుకున్నాను కాబట్టి అది కాస్త క్యాష్ మెమరీలో ఉంది ఫైల్, ఓకే. కానీ ఆ ఫైల్ నాకు ఇంకొక సెకండ్ టైం కావాలంటే నేను డిస్క్ దగ్గర వరకు వెళ్ళాలి, ఎందుకంటే క్యాష్ మెమరీ అక్కడే ఉంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే డిస్క్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఓకే. కానీ నెట్వర్క్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే మన క్లయింట్ సైడే క్యాష్ మెమరీ ప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి తెచ్చుకున్న ఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇంకొకసారి ఆ ఫైల్ కావాలి అంటే సర్వర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నెట్వర్క్ కాస్ట్ తగ్గుతుంది. కానీ ఆ క్యాష్ మెమరీని కాస్త నేను డిస్క్లో ప్లేస్ చేస్తాను కాబట్టి డిస్క్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఓకే. ఇక థర్డ్ వన్ ఏంటంటే క్లయింట్ మెయిన్ మెమరీ. ఇన్ కేస్ అదే క్యాష్ మెమరీని క్లయింట్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల క్లయింట్ మెయిన్ మెమరీలో ఎప్పుడైతే నేను క్యాష్ మెమరీని ప్లేస్ చేశానో దానివల్ల నాకు డిస్క్ కాస్ట్ తగ్గుతుంది, నెట్వర్క్ కాస్ట్ కూడా తగ్గుతుంది, ఓకే. ఎందుకంటే నేను క్లయింట్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేశాను కాబట్టి క్లయింట్ యొక్క డిస్క్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి యాక్సెస్ చేసిన తర్వాత డైరెక్ట్ మెయిన్ మెమరీ నుంచే యాక్సెస్ చేసుకుంటుంది. సో డిస్క్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి డిస్క్ కాస్ట్ తగ్గింది. అట్ ది సేమ్ టైం నాకు సర్వర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఒకసారి నేను తెచ్చుకున్న తర్వాత నా క్యాషింగ్ మెమరీ అనేది క్లయింట్ దగ్గర ఉంది కాబట్టి నేను ఒకసారి తెచ్చుకున్న ఫైల్ క్లయింట్ దగ్గర ఉంది కాబట్టి ఇక సర్వర్ సైడ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఏమైంది? నెట్వర్క్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో బోత్ నెట్వర్క్ కాస్ట్ అండ్ డిస్క్ కాస్ట్ అనేది క్లయింట్ మెయిన్ మెమరీ దగ్గర ఉన్నప్పుడు ఉండదు. క్లయింట్ డిస్క్ దగ్గర మాత్రం డిస్క్ కాస్ట్ ఉంటుంది, నెట్వర్క్ కాస్ట్ ఉండదు. అండ్ సర్వర్ మెయిన్ మెమరీలో ఉంటే కనుక డిస్క్ యాక్సెస్ అనేదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఓకే కదా. నెట్వర్క్ కాస్ట్ అనేది మాత్రం ఉంటుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే మోడిఫికేషన్ ప్రాపగేషన్. సెకండ్ కేటగిరీ మోడిఫికేషన్ ప్రాపగేషన్. ఇక మోడిఫికేషన్ ప్రాపగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవరాల్
షేర్డ్ ఫైల్ని సర్వర్ నుంచి తెచ్చుకుంటున్నాం, ఓకే కదా. మరి ఇలా షేర్డ్ ఫైల్ని సర్వర్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒకే యూజర్ ఏం తెచ్చుకోరు, నెంబర్ ఆఫ్ యూజర్స్ తెచ్చుకుంటారు. అదేవిధంగా అన్ని యూజర్స్ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. మరి ఇలా ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఆపరేషన్స్ అంటే మోడిఫికేషన్ లేదా డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏదైనా చేయలేమని. ఓవరాల్గా ఈ మోడిఫికేషన్ అనేది ఒరిజినల్ ఫైల్ని ఎలా ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది చెప్పేదే మోడిఫికేషన్ ప్రాపగేషన్, అంతే కదా. ఒక ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఈ ఆపరేషన్స్ అన్నీ ఇవ్వచ్చు. ఈచ్ అండ్ ఇండివిజువల్ యూజర్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైల్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. మరి ఈ ఆపరేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైల్ ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే మోడిఫికేషన్ ప్రాపగేషన్, ఓకే కదా. సో ఈ మోడిఫికేషన్ ప్రాపగేషన్ మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ రైట్ త్రూ. ఫస్ట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ రైట్ త్రూ, ఓకే. ఇక రైట్ త్రూ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఓవరాల్గా మోడిఫికేషన్ ప్రాపగేషన్లో ఏం చెప్తున్నాను, నేను ఎప్పుడైతే మనం ఒక షేర్డ్ ఫైల్ని సర్వర్ నుంచి తెచ్చుకుంటున్నామో ఒకరే తెచ్చుకోరు, నెంబర్ ఆఫ్ యూజర్స్ తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. ఈ పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇలా రిఫ్లెక్ట్ చేసేటప్పుడు ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి, ఎలా రిఫ్లెక్ట్ చేయాలి చెప్పే కాన్సెప్టే మోడిఫికేషన్ ప్రాపగేషన్. సో ఇలా రిఫ్లెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రైట్ త్రూ, ఓకే. ఇక రైట్ త్రూ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం యూజర్ అనేవాడు ఒక ఫైల్ మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేశాడో ఆ ఫైల్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసిన వెంటనే కనుక ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే రైట్ త్రూ టెక్నిక్ అంటాం. దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ రైట్ త్రూ టెక్నిక్. ఇక రైట్ త్రూ టెక్నిక్ అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేశాడు, ఆపరేషన్ పర్ఫామ్ చేసిన వెంటనే మాస్టర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ఫైల్ మీద ఈ ఆపరేషన్ అనేది కాస్త అప్డేట్ అయిపోతుంది అన్నమాట. అలా ఉండే టెక్నిక్ ఏమని పిలుస్తామంటే రైట్ త్రూ టెక్నిక్ అంటాం, ఓకే. ఇక సెకండ్ వన్ ఏంటంటే డిలేడ్ రైట్ స్కీమ్. డిలేడ్ రైట్ స్కీమ్, ఓకేనా. ఇక డిలేడ్ రైట్ స్కీమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ సేమ్ ఫైల్ యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ కూడా పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిన తర్వాత ఆ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫైల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే డిలేడ్ రైట్ త్రూ, అంటే వెంటనే జరగమన్నమాట. ఇప్పుడు రైట్ త్రూ అంట్లో ఏమవుతుంది, రైట్ త్రూలో అయితే ఒక యూజర్ అనేవాడు ఏదైనా ఒక సంథింగ్ ఆ ఫైల్లో సంథింగ్ ఏదైనా అప్డేట్ చేశాడంటే ఆ అప్డేషన్ కాస్త ఒరిజినల్ సర్వర్లో ఉన్న మాస్టర్ ఫైల్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది వెంటనే. అలా ఉంటుందంటే రైట్ త్రూ టెక్నిక్ అంటాం. అలా కాకుండా ఇక డిలేడ్ రైట్ స్కీమ్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ వాళ్ళ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసేసి కంప్లీట్ అయిన తర్వాత ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతమంది యూజర్స్ పర్ఫామ్ చేస్తున్నారో అవన్నీ కూడా యూజర్ దగ్గరికి సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మాస్టర్ ఫైల్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే అప్డేట్ చేస్తుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే డిలేడ్ రైట్ స్కీమ్ అంటారు, ఓకే. ఈ డిలేడ్ రైట్ స్కీమ్లో మనకి మళ్ళా 3 కేటగిరీస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ రైట్ ఎజెక్షన్, ఫ్రమ్ క్యాచింగ్, ఓకే. డిలేడ్ రైట్ స్కీమ్ అంటే నేను ఏం చెప్తాను, ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారో ఈ యాక్సెస్ చేసిన నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళ ఆపరేషన్స్ని అప్డేషన్ సంథింగ్ ఏ ఆపరేషన్ మోడిఫికేషన్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ ఆపరేషన్స్ని కంప్లీట్గా పర్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అవన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా సర్వర్ కలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది పర్ఫామ్ చేశారో అవన్నీ సర్వర్ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఒరిజినల్ మాస్టర్ ఫైల్ సర్వర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫైల్ని కాస్త మాడిఫై చేస్తుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఏమని పిలుస్తాం డిలేడ్ రైట్ స్కీమ్ అంటాం. ఈ డిలేడ్ రైట్ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్. రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్ అంటే మీనింగ్ ఏంటంటే
ఈ మోడిఫికేషన్స్ అన్నీ కలెక్ట్ చేసింది ఓకే. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఫైల్ని యాక్సెస్ చేశారో ఆ ఫైల్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్నింటినీ అప్డేషన్స్ అన్నింటినీ కూడా సర్వర్ కలెక్ట్ చేసింది. దాని తర్వాత మాత్రమే మాస్టర్ ఫైల్ని అప్డేట్ చేస్తుంది ఓకే. అలా అప్డేట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్. రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్ అంటే మీనింగ్ ఏంటంటే అది ఎప్పుడు రైట్ చేస్తుంది అంటే ఓవరాల్గా సర్వర్ ఆ ఫైల్ని కాస్త క్లోజ్ చేసే టైంలో అన్నమాట. అంటే ఓవరాల్గా ఇక ఫైల్ అని యాక్సెస్ చేయాలనుకున్న యూజర్స్ అందరూ కూడా యాక్సెస్ ఇంకా ఇచ్చేసింది, వాటికి సంబంధించిన అప్డేషన్స్ అన్ని కలెక్ట్ చేసేసింది. ఇక నాకు ఆ ఫైల్ యొక్క వర్క్ అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఓవరాల్గా ఫైల్ కాస్త క్లోజ్ చేస్తుంది. ఆ ఫైల్ని క్లోజ్ చేస్తుంది అంటే ఇంకా అది క్యాష్ నుంచి డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఫైల్ క్లోజ్ చేసే టైంలో కనుక ఓవరాల్గా రిమూవ్ చేస్తుంది అనమాట క్యాష్ నుంచి. ఆ క్యాష్ నుంచి రిమూవ్ చేసే టైంలో రైట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్ అంటాం. ఓకే. డిలేడ్ రైట్స్కి మనంగానే వెంటనే రైట్ చేయదు. అప్డేషన్స్ అన్ని ఎవరెవరైతే యూజర్స్ అప్డేట్ చేస్తున్నారో అవన్నీ వెంటనే అప్డేట్ చేయదు. అంటే ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎవరెవరైతే యూజర్స్ యాక్సెస్ చేశారో వాళ్ళ అప్డేషన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్డేట్ చేస్తుంది. కానీ ఇలా అప్డేట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్. రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్ అంటే సర్వర్ సైడ్ ఉన్న క్యాష్ని ఎప్పుడైతే అంటే ఒక ఫైల్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో ఆ ఫైల్ క్లోజ్ చేస్తుందంటే ఆటోమేటిక్గా అవుతుంది క్యాష్ నుంచి అది కాస్త రిమూవ్ అవుతుంది. ఆ టైంలో మాత్రమే అది ఓవరాల్గా ఉన్న అప్డేషన్స్ అన్నింటినీ కూడా రైట్ చేస్తుంది అనమాట. ఓకే. అప్పుడు దాన్ని ఏం చేస్తాం రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్. ఎజెక్షన్ అంటే మీనింగ్ రిమూవ్ చేయడం. ఎప్పుడు రైట్ చేస్తుంది ఎజెక్షన్ ఫ్రమ్ క్యాష్. క్యాష్ నుంచి ఆ ఫైల్ని రిమూవ్ చేసే టైంలో రైట్ చేస్తుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే పీరియాడిక్ రైట్. ఓకే. సెకండ్ కేటగిరీ పీరియాడిక్ రైట్. ఇక పీరియాడిక్ రైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే విత్ ఇన్ ద టైం పెట్టుకుంటుంది. ఫర్ ఎవ్రీ 5 seconds లేదా ఫర్ ఎవ్రీ 10 seconds లేదా ఫర్ ఎవ్రీ 10 minutes. ఎవ్రీ 10 minutesకి కూడా ఎవరెవరి యూజర్స్ ఈ ఫైల్ ఏదైతే యాక్సెస్ చేశారో ఆ ఫైల్ని యాక్సెస్ చేసిన వాళ్ళు ఏవేవైతే అప్డేట్ చేశారో ఆ అప్డేషన్స్ అన్నింటినీ కూడా పీరియాడిక్గా సర్వర్ అనేది యాక్సెస్ చేసి దాన్ని కాస్త ఏం చేస్తుంది ఒరిజినల్ ఫైల్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఒరిజినల్ ఫైల్లో వాటిని కాస్త అప్డేట్ చేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పీరియాడిక్ రైట్ అంటాం. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే పీరియాడిక్ రైట్ తర్వాత రైట్ ఆన్ క్లోజ్. ఇక రైట్ ఆన్ క్లోజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే యూజర్ అనేవాడు ఉన్నాడో ఎవరైతే ఆ ఫైల్ని యాక్సెస్ చేశారో ఆ యాక్సెస్ చేసిన యూజర్ కాస్త ఆ ఫైల్ని క్లోజ్ చేసే టైంలోనే వాడు చేసిన అప్డేషన్స్ అన్ని కూడా ఒరిజినల్ ఫైల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. దాన్ని ఏమనిపిస్తుందంటే రైట్ ఆన్ క్లోజ్ అంటాం. ఓకే కదా. సో ఓవరాల్గా ఫస్ట్ కేటగిరీ ఏంటంటే క్యాష్ లొకేషన్. ఓవరాల్గా కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అనగానే ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ షేర్డ్ ఫైల్ యాక్సెస్ చేస్తున్నారో ఒరిజినల్గా సర్వర్ అనేది డిస్క్ నుంచి తెచ్చుకుంటూ ఉండాలి. దీనివల్ల డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది పెరిగిపోతుంది. డిస్క్ ట్రాన్స్ఫర్ పెరిగిపోయిందంటే సిస్టమ్ స్లో అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్యాష్ మెమరీ అనే దాన్ని యూజ్ చేయాలి. దీన్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అంటాం. ఓకే. ఇలా యూజ్ చేసేటప్పుడు ఈ క్యాచింగ్ మెమరీ అనేది ఏ లొకేషన్లో ఉండాలి. ఫస్ట్ ఫామ్ దీనికి డిఫరెంట్ ఫామ్ 3 forms ఉంటాయి. ఫస్ట్ ఫామ్ ఈ క్యాచింగ్ మెమరీ అనేది ఏ లొకేషన్లో ఉండాలి. సర్వర్ మెయిన్ మెమరీలో ఉండాలా, క్లయింట్ డిస్క్ దగ్గర ఉండాలా, క్లయింట్ మెయిన్ మెమరీలో ఉండాలా చెప్పేది క్యాచీ లొకేషన్ ఎక్కడ ఉండాలో చెప్పేసాము. ఓకే. ఇలా చెప్పిన తర్వాత ఓవరాల్గా ఒక ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఏమవుతుంది ఆ ఫైల్ మీద నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. మరి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్ని మాస్టర్ ఫైల్ సర్వర్ దగ్గర ఉన్న ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ఫైల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి చెప్పేదే మోడిఫికేషన్స్ ప్రాపగేషన్. ఓకే. ఇక మోడిఫికేషన్ ప్రాపగేషన్లో ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ త్రూ. ఇక రైట్ త్రూ అనగానే ఏంటన్నమాట ఏ యూజర్ ఎప్పుడైతే ఒక యూజర్ యాక్సెస్ చేసినప్పుడు వాడు ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేశాడో ఆపరేషన్ వెంటనే అప్డేట్ చేస్తే కనుక దాన్ని రైట్ త్రూ టెక్నిక్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే డిలేడ్ రైట్ స్కీమ్. ఇక డిలేడ్ రైట్ స్కీమ్ అంటే మీనింగ్ ఏంటంటే వెంటనే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసిన ఆపరేషన్స్ అన్ని సర్వర్ దగ్గరికి ఒకేసారి కలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రం మాస్టర్ ఫైల్ని అప్డేట్ చేస్తుంది. అలా ఉంటే కనుక దాన్ని డిలేడ్ రైట్ స్కీమ్ వెంటనే జరగాలన్నమాట. సో డిలేడ్ రైట్ స్కీమ్ అంటాం. ఇందులో మనకి 3 టెక్నిక్స్ ఉంటాయి. రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాచింగ్. ఈ డిలే ఏదైతే ఉందో అది ఎప్పుడు జరగాలి. రైట్ ఎజెక్షన్ ఫ్రమ్ క్యాచింగ్. క్యాచింగ్ క్లోజ్ చేసేటప్పుడు అంటే క్యాచింగ్ నుంచి ఆ ఫైల్ని క్లోజ్ చేసేటప్పుడు రైట్ చేయాలా. పీరియాడిక్ రైట్ అంటే ఎవ్రీ టైం అన్నమాట. ఫర్ ఎవ్రీ 1 hourకి నేను
యాక్సెస్ చేసిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అప్డేట్స్ అన్నింటినీ కూడా నా మాస్టర్ ఫైల్లో అప్డేట్ చేస్తాను. సో దాన్ని ఏమని పిలుస్తాం, పీరియాడిక్ రైట్ అంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే రైట్ ఆన్ క్లోజ్. ఎప్పుడైతే యూజర్ అనేవాడు యాక్సెస్ చేసిన యూజర్ అనేవాడు ఆ ఫైల్ని కాస్త క్లోజ్ చేస్తున్నాడో, అంటే ఆ యాక్చువల్ సంథింగ్ వాడు యాక్సెస్ చేసిన ఫైల్ యొక్క వర్క్ అయిపోయింది, ఇది క్లోజ్ చేస్తున్నాడు. అప్పుడు క్లోజ్ చేసే టైంలో నేను అప్డేట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే రైట్ ఆన్ క్లోజ్ అంటాం. ఈ 3 టెక్నిక్లు ఎందులో యూజ్ చేస్తాం అంటే డిలేడ్ రైట్ స్కీమ్లో యూజ్ చేస్తాం. సో ఓవరాల్గా డిలేడ్ రైట్ స్కీమ్, రైట్ త్రూ అనేవి ఎందులోకి వస్తాయి, మోడిఫికేషన్ ప్రాపగేషన్లోకి వస్తాయి. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే క్యాచీ వ్యాలిడేషన్. ఓకే, క్యాచీ ఎక్కడ ఉండాలో చెప్పేసాను. నెక్స్ట్ అలా ఉన్న తర్వాత ఆ ఫైల్ మీద జరిగే మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఎప్పుడు జరగాలి, వెంటనే జరగాల లేదంటే డిలే జరగాల, డిలే జరిగినప్పుడు కూడా ఎలా జరగాలి చెప్పేది మోడిఫికేషన్ ప్రాపగేషన్, అది చెప్పేసాను. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ కేటగిరీ క్యాచీ వ్యాలిడేషన్. క్యాచీ వ్యాలిడేషన్. ఓకే, సో క్యాచీ వ్యాలిడేషన్లో ఏం జరుగుతుందంటే వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ చెక్ చేయడం అన్నమాట. సో ఎందుకోసం వ్యాలిడేషన్ చేయాలి అంటే మనం మాస్టర్ ఫైల్లో అంటే సర్వర్ దగ్గర ఉన్న ఫైల్ని కాస్త నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసేటప్పుడు, ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు అలా యాక్సెస్ చేసి పర్ఫామ్ చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అవ్వచ్చు, అన్అథెంటికేటెడ్ అవ్వచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ మాస్టర్ అదంతా కూడా ఎవరు చూసుకుంటారు, సర్వర్ అనేది చూసుకుంటుంది. సో ఇలా సర్వర్ చూసుకునేటప్పుడు డేటాని యాక్సెస్ చేసినప్పుడు నేను యాక్సెస్ చేసిన డేటా కాస్త వ్యాలిడేట్ అవునా కాదా క్లయింట్ చూసుకుంటాడు. అట్ ది సేమ్ టైం సర్వర్ ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే యాక్సెస్ చేశారో ఫైల్ని వాళ్ళు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ అప్డేషన్స్ని కాస్త మాస్టర్ ఫైల్లో అది అప్డేట్ చేసేటప్పుడు ఈ యూజర్ అనేవాడు ఎవరైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారో వాడు అథెంటికేటెడ్ యూజర్ అవునా కాదా చూసుకుని సర్వర్ అనేది ఆ అప్డేషన్స్ని కాస్త మాస్టర్ ఫైల్కి అప్డేట్ చేస్తుంది. సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్యాచీ వ్యాలిడేషన్ అంటాం. ఓకే, సో ఈ క్యాచీ వ్యాలిడేషన్లో ఏమవుతుందన్నమాట, మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఏంటంటే క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్. క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటే నేను ఏం చెప్తున్నాను, క్యాచీ వ్యాలిడేషన్ అంటే ఏమీ కాదు, మనం ఏదైతే డేటాని యాక్సెస్ చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ ఫైల్ అనేది ఒరిజినల్ డేటాలో ఉన్న అంటే ఒరిజినల్ ఫైల్లో ఉన్న డేటాలో ఉన్న కరెక్ట్ డేటా అవునా కాదా చెక్ చేయడం. ఇలా చెక్ చేసేటప్పుడు వెదర్ క్లయింట్ చెక్ చేయొచ్చు లేదా సర్వర్ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ క్లయింట్ సైడ్ ఏం చెప్తాను అనమాట, క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటే క్లయింటే ఆ చెకింగ్ని కాస్త అంటే ఆ వ్యాలిడేషన్ కాస్త క్లయింటే ఇనిషియేట్ చేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటాం. మరి ఈ క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్లో మనకు మళ్ళా 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే చెకింగ్ బిఫోర్ ఎవ్రీ యాక్సెస్. ప్రతి యాక్సెస్కి ముందుగానే ఒరిజినల్గా నేను ఏదైతే ఫైల్ని యాక్సెస్ చేస్తున్నానో క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటే క్లయింటే వ్యాలిడేట్ చేసుకుంటుంది తను ఏదైతే ఫైల్ని యాక్సెస్ చేస్తుందో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అనేది వ్యాలిడేట్ అవునా కాదా. సో అలా క్లయింటే వ్యాలిడేట్ చేసుకునేటప్పుడు ఇందులో మళ్ళీ 3 టైప్స్లో వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ చెకింగ్ బిఫోర్ ఎవ్రీ యాక్సెస్. ప్రతి యాక్సెస్కి అంటే ఒక ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడే ప్రతి యాక్సెస్కి కూడా ముందుగానే అది ఏం చేస్తుందంటే నేను యాక్సెస్ చేసే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది వ్యాలిడేట్ అంటే ఒరిజినల్ ఫైల్ మాస్టర్ ఫైల్లో ఉన్న నేను యాక్సెస్ చేసే ఫైల్లో ఉన్న కంటెంట్ మాస్టర్ ఫైల్లో ఉన్న కంటెంట్ ఒకటా కాదా అని చెక్ చేసుకుంటుంది అనమాట. సో అది ఎప్పుడు చెక్ చేసుకుంటుంది, ఎవ్రీ యాక్సెసింగ్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటే దాన్ని ఏమనిపిస్తాం చెకింగ్ బిఫోర్ ఎవ్రీ యాక్సెస్. ఇక సెకండ్ వన్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడు వ్యాలిడేట్ చేస్తుందంటే క్లయింట్ అనేది పీరియాడిక్ చెకింగ్. ఇక పీరియాడిక్ చెకింగ్ అంటే ఏంటన్నమాట, ఫైల్ యాక్సెస్ చేసేసింది, ఓకే ఫైల్ యాక్సెస్ చేసేసిన తర్వాత ఫర్ ఎవ్రీ 10 minutesకి లేదా ఫర్ ఎవ్రీ ½ an hourకి అదేం చేస్తుందంటే నేను యాక్సెస్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో నేను ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నానో సో అందులో ఉన్న డేటా అనేది మాస్టర్ ఫైల్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఎవ్రీ పీరియాడిక్ టైంకి కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే పీరియాడిక్ అయిపోయింది కదా, చెకింగ్ ఆన్ ఫైల్ క్లోజ్. ఓవరాల్గా అది యాక్సెస్ చేసేసింది, దాని ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసేసుకుంది, అవన్నీ అయిపోయాయి. ఎప్పుడు లాస్ట్లో ఏం చేస్తుందంటే ఇక్కడ ఫైల్ యొక్క వర్క్ అంతా అయిపోయింది, నేను ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను అన్న టైంలో ఏం చేస్తుందంటే వ్యాలిడేట్ చేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం
చేస్తాం చెక్ ఆన్ ఫైల్ క్లోజ్. ఓకే, సో దీస్ 3 ఆర్ ఇన్ క్యాచీ వ్యాలిడేషన్. ఓకే కదా. సో క్యాచీ వ్యాలిడేషన్లో మళ్ళీ ఎందులో ఈ క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్. ఓకే, క్యాచ్ వ్యాలిడేషన్ అంటే నేను ఏం చెప్తాను, ఏదైతే నేను డేటాని యాక్సెస్ చేశానో క్యాచీలోకి, ఆ యాక్సెస్ చేసిన డేటా కాస్త మాస్టర్ ఫైల్లో ఉన్న డేటాతో వ్యాలిడేట్ అవుతుందో లేదంటే అందులో ఉన్న కంటెంటే నేను యాక్సెస్ చేశానా, సమ్ అదర్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అయినా ఇన్కన్సిస్టెంట్ డేటా నేను ఏదైనా యాక్సెస్ చేశానా. సో అలా యాక్సెస్ చేసాను చెక్ చేసేటప్పుడు క్లయింటే చెక్ చేసే అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటాం. ఆ క్లయింట్ ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటుంది, చెకింగ్ బిఫోర్ ఎవ్రీ యాక్సెస్ చేసే ముందే చెక్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ పీరియాడిక్ చెకింగ్ ఎవ్రీ టైంకి చెక్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ వన్ చెక్ ఆన్ ఫైల్ క్లోజ్, ఓవరాల్గా అంటే ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు ఒకటి. సో దీస్ 3 ఇందులోకి వస్తాయి, ఐ మీన్ క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్లోకి వస్తాయి. మరి క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఉండిపోయింది, ఇంకా సర్వర్ ఇనిషియేటెడ్ అప్రోచ్. నేనేం చెప్తున్నాను, వ్యాలిడేషన్ ఏదైతే ఉందో అది వెదర్ క్లయింట్ దగ్గర జరగవచ్చు, సర్వర్ దగ్గర జరగవచ్చు. సో క్లయింట్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అయిపోయింది. ఇక సెకండ్ వన్ ఏంటి, సర్వర్ ఇనిషియేటెడ్ అప్రోచ్. సెకండ్ కేటగిరీ ఏంటి, సర్వర్ ఇనిషియేటెడ్ అప్రోచ్. ఇక సర్వర్ ఇనిషియేటెడ్ అప్రోచ్లో ఏం చేస్తుందంటే సర్వర్ ఎవరెవరైతే యూజర్స్ ఆ ఫైల్ని యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారో ఆ యూజర్స్ అన్ని డీటెయిల్స్ని కూడా అది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఏ యూజర్ ఏ పర్పస్ కోసం ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాడు, వెదర్ రీడ్ చేయడానికి ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాడా, రైట్ చేయడానికి ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా అది ముందుగానే ఏం చేస్తుంది అనమాట. సర్వర్ అనేది ఫైల్ని యాక్సెస్ చేయడానికి ముందే నేను ఏ యూజర్కి ఈ ఫైల్ని అలౌ చేస్తున్నాను, అలా అలౌ చేసేటప్పుడు ఆ యూజర్ దేనికోసం ఫైల్ని రిక్వెస్ట్ చేశాడు, వెదర్ రీడ్ కోసం రిక్వెస్ట్ చేశాడా లేదా రైట్ కోసం రిక్వెస్ట్ చేశాడా. రీడ్ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు రీడ్ చేయడానికి రిక్వెస్ట్ అలౌ చేసినప్పుడు ఒక యూజర్కి ఆ యూజర్కి కేవలం రీడ్ పర్పస్ మాత్రమే ఇస్తుంది. ఇన్ కేస్ రీడ్ చేయడానికి అని చెప్పి యాక్సెస్ చేసిన ఫైల్ కాస్త ఈ యూజర్ తర్వాత రైట్ చేయాలంటే అది రైటింగ్కి అలౌ చేయాలన్నమాట. అదేవిధంగా ఎవరైతే రైట్ చేయాలని అనుకున్నారో ఆ యూజర్కి రైట్ చేయడానికి యాక్సెస్ చేసింది. సో ఓవరాల్గా ఎవరు ఏ యూజర్స్ ఈ ఫైల్ని యాక్సెస్ చేయాలని అనుకుంటారు, అలా యాక్సెస్ చేసేటప్పుడు ఏ యూజర్ ఏ మోడ్లో ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారు. ఇది ఎలా తెలుస్తుంది, ఫైల్ మోడ్స్ ఉంటాయిగా, ఫైల్ మోడ్ని ఎలా మన ఫైల్ని ఒక మోడ్లో 2 మోడ్స్లో మనం ఓపెన్ చేయొచ్చు, పర్ఫామ్ చేయొచ్చు. ఏంటది, రీడ్ మోడ్ కానీ రైట్ మోడ్ కానీ. సో ఒక యూజర్ అనేవాడు రీడ్ మోడ్లో యాక్సెస్ చేస్తే కేవలం రీడ్ పర్పస్ కోసం మాత్రం అది అలౌ చేస్తుంది. ఇన్ కేస్ రీడ్ మోడ్లో నేను ఓపెన్ చేసి రైట్ చేస్తానంటే అది అలౌ చేయదు. అట్ ది సేమ్ టైం రైట్ చేయాలనుకుంటే ఏ యూజర్ ఫైల్ని రైట్ మోడ్లో యాక్సెస్ చేయడానికి రిక్వెస్ట్ పంపించారు. సో ఎవరికి నేను రైట్ చేయడానికి అలౌ చేశాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాను అనమాట, సర్వరే వ్యాలిడేట్ చేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని సర్వర్ ఇనిషియేటెడ్ అప్రోచ్ అంటాం. సో ఓవరాల్గా దీస్ ఆర్ నథింగ్ బట్ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్. సో ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ అంటే ఏంటన్నమాట, ఒరిజినల్ డేటాని డిస్క్లో కాకుండా మనం క్యాషీలో ప్లేస్ చేయడం ద్వారా డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గడం వల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో దానికోసం ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్ వాడతాం. సో ఈ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్లో మనం 3 ఫామ్స్లో మనం ఈ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేస్తాం. ఏంటి అంటే అసలు క్యాచీ లొకేషన్ ఎక్కడ ఉండాలి, ఉన్న క్యాచీ లొకేషన్లో ఉన్న డేటాని మాడిఫై చేసినప్పుడు ఆ మాడిఫికేషన్ ఎలా జరగాలి, నెక్స్ట్ మాడిఫికేషన్ చేసేసాము ఓకే, అలా మాడిఫికేషన్ చేసిన డేటా అనేది వ్యాలిడేట్ అవునా కాదా ఎలా చెక్ చేయాలి. ఇది 3 కేటగిరీస్. ఓకే కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్.